హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు, కారము, పసుపు, కొంచెం పెరుగు, తగినంత నిమ్మరసం పిండుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేద్దాం. తర్వాత నానబెట్టుకున్న రైస్లో మనం మసాలా దినుసులన్నీ వేసేసి, అంటే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేసేసి పొడి పొడిగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మన బిర్యానీ గిన్నెని పెట్టేసుకొని అది వేడెక్కాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మన బిర్యానీకి పైన టాపింగ్ కోసం ఆనియన్స్ కావాలి కదా. ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాం. మామూలుగా బిర్యానీ అంటేనే మనకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి కదండి, ఎందుకంటే పైన టాపింగ్కి ప్లస్ చికెన్ కర్రీలో వేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదండి, వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో మనము లవంగాలు, మిరియాలు, సాజీరా, ఒక ఇలాచీ, ఇంకా మీకు నచ్చినటువంటి మసాలా దినుసులన్నీ వేసుకొని అవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుంది. నార్మల్గా చికెన్ బిర్యానీ అంటేనే కాస్త స్పైసీగా, కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది కదండి. సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు మసాలా దినుసులు వేసుకోండి. తర్వాత ఇందులోనే కాస్త పుదీనా వేసుకొని వేయించుకుందాము. ఒకప్పుడు బిర్యానీ అంటే చాలా భయం వేసేది, చాలా టైం తీసుకుంటుందని 1-2 సార్లు చేశాక అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం త్వరగా ఫాస్ట్గా చేసేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేగాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని అందులోనే కాస్త పసుపు వేసుకుందాం, మంచి కలర్ కోసం. చూసారా పసుపు వేసాక ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పూర్తిగా వేగింది కదండి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా. చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అంతా చాలా చక్కగా పట్టింది కదండి, చూడడానికి చాలా బాగుంది. చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయిందండి, అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. చికెన్ బిర్యానీకి మెయిన్ చికెన్ ముక్కలకి మసాలా అంతా, అంటే ఉప్పు, కారం, మసాలా అంతా చక్కగా పట్టి, అలాగే ముక్క కూడా చక్కగా ఉడికిపోయి కాస్త గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని తీసుకొని కొద్దిగా మనం ఉడికించుకున్నటువంటి చికెన్ పైన వేసుకోవాలి. ఇలా కొద్దిగా రైస్ని తీసుకొని కంప్లీట్గా మొత్తం రైస్ని పొడిగా చేసుకుంటూ చికెన్ పైన మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కాసేపు అలా ఉంచేద్దాం. ఇప్పుడు మనం మన బిర్యానీ పైన ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగే వేయించిన ఉల్లిపాయల వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి.
కాస్త నెయ్యి వేసుకుందామండి. నెయ్యితో చాలా టేస్టీగా అనిపిస్తుంది బిర్యానీ. అంటే కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కాకపోతే నాకైతే నెయ్యి వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను కాస్త నెయ్యి ఎక్కువనే వేసాను. అలాగే కొంచెం పుదీనా. ఇప్పుడు ఫైనల్గా కాస్త నిమ్మరసాన్ని పైన వేసుకుందామండి. ఇవన్నీ వేసాక సిమ్లోనే కాసేపు అలా ఉంచేద్దాం. ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూద్దాం. కొద్దిగా రైస్ని, చికెన్ని మెల్లిమెల్లిగా కలుపుకుంటూ పూర్తిగా చక్కగా కలిపేసుకున్నాం. పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇలా చక్కగా బిర్యానీ కంప్లీట్ అయిపోయిందండి. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.